క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచయంలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచయంలో పాలిభాగస్తులని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహంలో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. వాక్యం కొరకు మన మనసుని సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 73వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయము చేయండి. క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు సందర్భమును గురించి తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశం ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనము దేవుని తీర్పులు ఈ అంశంలో నుండి 3వ తీర్పును గురించి ఆలోచిస్తున్నాం. ఓకే, యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని తీర్పులు అనేవి ఒక ముఖ్య అంశం. వాక్యానుసారంగా ఈ దేవుని తీర్పులు సార్వత్రికంగా 7 ఉన్నాయని మనం ఆలోచిస్తూ ఉన్నాం. 1 సిలువలో తీర్పు, 2 కృపాసింహాసనపు తీర్పు. ఓకే, ఈ 2 తీర్పుల గురించి మనం ధ్యానం చేశాం. ఇప్పుడు మనం 3వ తీర్పు, క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పును గురించి నేర్చుకుంటున్నాం. గత కార్యక్రమంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరికొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, క్రీస్తు న్యాయపీఠం సందర్భం. రైట్, క్రీస్తు న్యాయసింహాసనపు తీర్పును గూర్చి వాక్యంలో ఎక్కడ చూస్తాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూడవచ్చు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5:10లో న్యాయపీఠాన్ని గురించి మనం చూస్తాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలము పొందునట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఓకే, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఈ క్రీస్తు న్యాయ సింహాసనము తీర్పు అనేది జరిగిద్ది అని చెప్తున్నాడు. ఈ భూలోకములో ఈ శరీరముతో ఎవరైతే జీవించారో తాను శరీరముతో జరిగించినటువంటి క్రియలను బట్టి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనమందరం న్యాయపీఠం దగ్గర నిలబడాలని తీర్పు ఉంటుందని పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ మనమందరము
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని అంటున్నాడు. మనము అంటే పౌలు గారు కూడా తను కలుపుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మొత్తానికి ఈ న్యాయపీఠం మీద క్రీస్తు కూర్చొని తీర్పు తీరుస్తాడు. అందుకని దీన్ని క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పు అని పిలిచాం. ఇక్కడ బేమా జరుగుతుంది. బేమా అంటే అర్థం ఏంటి? వ్యక్తికి జీవితంలో చివరిలో దొరికే ప్రతిఫలం. ఒక వ్యక్తికి చివరిలో ఇచ్చే ప్రతిఫలాన్ని బేమా అంటారు. సో అలాగే మనం కూడా మరి ఈ భూలోకాన్ని వదిలిపెట్టి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించే ముందు, నూతన సృష్టిలో ప్రవేశించే ముందు మన జీవితంలో మనకి చివరిలో ఇచ్చే ఆ ప్రతిఫలాన్ని బీమా అని పిలుస్తాం. ఈ బీమా మనకెక్కడ? న్యాయపీఠం దగ్గర దొరుకుతుంది. ఓకే, సరే. యేసుక్రీస్తు వారు న్యాయపీఠం మీద కూర్చుంటారు. ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఇవ్వబడుతుంది. తండ్రి అయిన దేవుడు ఆ అధికారం ప్రభువుకి ఇస్తాడు. అక్కడ దాకా మనం చూసాం. ఓకేనా? తర్వాత ఈ తీర్పులో ఎవరు నిలబడతారు అని మనం ఆలోచిస్తే కేవలం సంఘం మాత్రమే ఇక్కడ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కాలపు ప్రజలు ఇక్కడికి రారు. అలాగే విడిచిపెట్టబడిన గుంపు కూడా ఇక్కడికి రారు. ఎత్తబడిన సంఘం మాత్రమే న్యాయపీఠం దగ్గరికి చేరుకుంటుంది. ఓకే, వీళ్ళంతా ఎవరు? దేవుని సార్వత్రిక సంఘం, వధువు సంఘంలో చేరినోళ్ళు, లేక క్రీస్తు శరీరములో అవయవాలుగా చేరినోళ్ళు. కనుక ఎత్తబడే సంఘమునకు సపరేటుగా తీర్పు జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ తీర్పులో ప్రజలు 2 వరుసల్లో నిలబడతారని మీకు చెప్తున్నాం. మొదటి వరుస ఎవరు? క్రీస్తునందున్న మృతులు. రెండో వరుస క్రీస్తునందున్న సజీవులు. ఓకేనా? క్రీస్తునందున్న మృతులేమో పరదేశంలో నుంచి బ్రతికి బయటకు వచ్చి అక్షయ శరీరాలు ధరించుకొని ప్రభుతో కలిసి వచ్చి న్యాయపీఠం దగ్గర మొదటి వరుసలో నిలబడతారు. ఆ తర్వాత క్రీస్తునందున్న సజీవులు అంటే మనం భూమి మీద రక్షణ పొంది శరీరంతో సజీవులుగా నివసిస్తున్న మనం ప్రభు రాకడలో బోర ఊదబడినప్పుడు రెప్పపాటులో ఎత్తబడతాం. ఈ మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని అదృశ్యమై పరిశుద్ధాత్మ శక్తితో మనం మధ్యాకాశానికి చేరుకుంటాం. అక్కడ క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు ఇద్దరు కలిసి సార్వత్రిక సంఘముగా ఎంచబడతారు. అప్పుడు ఈ క్రీస్తునందున్న మృతులు మొదటి వరుసలో నిలబడితే, క్రీస్తునందున్న సజీవులమైన మనం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలోకి వెళ్ళి అక్కడి నుంచి న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి 2వ వరుసలో మనం అందరం నిలబడతాం. ఓకే, ఆ తర్వాత ప్రతి వ్యక్తి కూడా 2 సార్లు వచ్చి నిలబడతాడని చెప్పాను. మొదటిసారి ఏమో దేవునికి లెక్కల అప్పగించడానికి మనం వెళతాం. ఈ లోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టి, మనం చేసినటువంటి క్రియలను బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మొత్తానికి మనం చేసినటువంటి ఆ క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవునికి లెక్క అప్పగించడానికి మొదటి రౌండ్లో వెళతాం. 2వ రౌండ్లో మళ్ళీ ప్రభువు మనల్ని పిలుస్తాడు. ఒక్కొక్కరిని పేర్లు పెట్టి పిలిచినప్పుడు వెళతాం. అప్పుడు ఏంటంటే దేవుడు ఎవరికి రావలసిన ప్రతిఫలం వారికి ఇస్తాడు. ప్రభు ఒక్కొక్క వ్యక్తిని పేరు పెట్టి పిలిచి ఆ వ్యక్తి వస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు, గుర్తుపడతారు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఒక్కొక్క వ్యక్తిని మిగిలిన అందరికీ పరిచయం చేస్తాడు. సో పలానా వ్యక్తి, ఇదిగో ఈ వ్యక్తి రక్షణ పొందాడు, ఈ వ్యక్తి విశ్వాసి, ఈ వ్యక్తి సేవకుడు అని మనల్ని పరిచయం చేస్తాడు. ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు భూలోకంలో బ్రతికాడు, రక్షణ పొందకముందు ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, రక్షణ పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఇదిగో పలానా వ్యక్తి మరణించి ఇక్కడికి వచ్చాడు, లేక పలానా వ్యక్తి సజీవుడిగా ఇక్కడికి వచ్చాడు అని యేసు క్రీస్తు వారు ఒక్కొక్క వ్యక్తిని పేరు పెట్టి పిలిచి అందరికీ పరిచయం చేయటం జరుగుతుంది. ఆయన మనలను పరిచయం చేస్తాడు, మనల్ని ప్రశంసిస్తాడు, అక్కడ మెచ్చుకుంటాడు. ఆయన ఎంత గొప్ప విషయం! ఒక 100 మంది సభలో మనల్ని పేరు పెట్టి పిలిస్తే మనకు ఎలా ఉంటుంది? ఒక 100 మంది సభలో ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే, పొగిడితే, లేక ఒక ప్రైజ్ ఇస్తే, సన్మానం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఒక్కసారి మీరు ఊహించండి. మీకు ఒక మంచి బహుమానం వచ్చింది అనుకోండి, లేకపోతే మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు, మీకు సన్మానం చేస్తున్నారు. అప్పుడు మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎస్, ఒక 100 మంది ఎదుట
లేక ఒక 1000-2000 మంది ఎదుట అలా మనల్ని పొగుడుతుంటే మనకెంతో సంతోషం అనిపించింది కదా. ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతట్లో ఎన్ని కోట్ల మంది అయితే సార్వత్రిక సంఘం ఉన్నారో ఆ సంఘము ఎదుట అందరి సమక్షంలో నీ పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ప్రపంచంలో ఉన్నటువంటి 250 దేశాల నుంచి అక్కడికి వస్తున్నారు ప్రజలు. అన్ని కులాల్లో నుంచి రక్షణ పొందిన వాళ్ళు అక్కడికి వస్తున్నారు. అన్ని మతాల్లో నుంచి రక్షణ పొందిన వాళ్ళు, ఆయా జాతుల్లో నుంచి, తెగల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు అందరూ రక్షణ పొందిన వాళ్ళు అందరూ అక్కడికి వస్తే, అవునా, మహిమ శరీరాలతో అక్కడికి వచ్చి నిలబడితే, న్యాయపీఠం దగ్గర 2 వరుసల్లో నిలబడితే, అప్పుడు నీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఎలా ఉండిద్ది? వాళ్ళందరూ నిన్ను చూస్తుంటే, వారంతా నీ గురించి ఆలోచిస్తూ ఉంటే, మాట్లాడుకుంటూ ఉంటే, ప్రభు నిన్ను వాళ్ళందరికీ పరిచయం చేస్తూ ఉంటే, వారి సమక్షంలో నిన్ను పొగుడుతూ ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ ఉంటే నీకెలా ఉండిద్దో ఒకసారి ఊహించుకో. అవును ప్రియులారా, న్యాయపీఠం అనేది భవిష్యత్తులో జరగబోతున్న అద్భుతమైన సందర్భం, సన్నివేశం, అందులో సందేహం లేదు. దేవుని సార్వత్రిక సంఘం మొత్తం అక్కడ నిలబడుతుంది. ఒక్కొక్క వ్యక్తిని దేవుడు పేర్లు పెట్టి పిలుస్తాడు. మొదటి రౌండ్లో ఒక్కొక్క వ్యక్తి దేవునికి లెక్క అప్పగించి వెళ్ళాలి. 2వ రౌండ్లో ఒక్కొక్క వ్యక్తిని పిలిచి ఎవరికి రావలసిన ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇస్తాడు. మనకి ఎలాంటి మెప్పు రావాలి, తర్వాత ఆ సమయంలో మనకు ఎలాంటి కిరీటాలు ఇవ్వాలి, తర్వాత మనకు ఎలాంటి స్థలాలు ఇవ్వాలి, ఎలాంటి పదవులు ఇవ్వాలి, మొత్తం అక్కడ లెక్కలోకి వస్తాయి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనకు రుణపడి ఉండటానికి అన్యాయస్తుడు కాదు. మనకు న్యాయం జరిగిద్ది ప్రియులారా. ఒకవేళ ఈ లోకములో మనకు న్యాయం జరగకపోవచ్చు, ఓకే, ఈ లోకములో మనల్ని గుర్తించకపోవచ్చు, మనకు రావాల్సిన జీతం రాకపోవచ్చు, మనకి సమస్యలకు పరిష్కారం దొరకకపోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, ఎన్నో శ్రమల్లో నుంచి, హింసల్లో నుంచి మనం బయటకు వచ్చి ఉండొచ్చు, కొన్నిసార్లు జీవితం మీద మనకి విరక్తి కలిగి ఉండొచ్చు, తృప్తి లేకుండా ఉండుండొచ్చు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, న్యాయపీఠం ఒకటి ఉందని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇక్కడ మనం ఏడుస్తున్నప్పుడు, కన్నీరు కారుతున్నప్పుడు, ఇక్కడ మనం హింసలకు గురవుతున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు, దోషణ విమర్శలు జరుగుతున్నప్పుడు, లేని వార్తలు పుట్టిస్తున్నప్పుడు, ఇక్కడ మనకు వ్యతిరేకత ఎక్కువైనప్పుడు, శత్రుత్వం ఎక్కువైపోయినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, సమస్యల పరిష్కారం కానప్పుడు, జీవితం మీద విరక్తి చెందినప్పుడు ఒక్కటి అర్థం చేసుకోండి, న్యాయపీఠం ఒకటి ఉంది. న్యాయపీఠం ధర్మపీఠం. ఈ న్యాయపీఠం మీద క్రీస్తు ఆసీనుడై ఉంటాడు. తండ్రి అయిన దేవుడు తన అధికారాన్ని క్రీస్తుకిస్తాడు. క్రీస్తు సజీవులకు మృతులకు సంపూర్ణంగా తీర్పు తీర్చే అధికారం కలిగి ఉంటాడు. ఆయన 100% న్యాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి న్యాయపీఠం దగ్గర ఎవరికి అన్యాయం జరగదు. వాక్యంలో ఏముందంటే, యెహోవా అన్యాయము చేయుట అసంభవం అని ఉంది. కనుక దేవుడు అన్యాయం చేయడు, అసంభవం. దేవుడు స్వార్థపరుడు కాదు. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి భేదాలు ఉండవు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. వాక్య పరిజ్ఞానం బట్టి ఎవరెవరికి ఎంత వాక్య పరిజ్ఞానం ఉందో చూసి ఆ వాక్య పరిజ్ఞానాన్ని బేస్ చేసుకుని తీర్పు తీరుస్తాడు. ఎవరెవరికి వాక్యం ఎంత తెలుసు, తెలిసిన వాక్యాన్ని బట్టి వారు ఎంతగా జీవించగలిగారు అనేది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కొంతమందికి ఎక్కువ వాక్యం తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తక్కువ వాక్యం తెలిసి ఉండొచ్చు. ఎస్, వారికి తెలిసినటువంటి వాక్యంలో నుంచి వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకొని తీర్పు తీరుస్తాడు. అంటే ఈ వ్యక్తికి వాక్యం ఎంత తెలుసు, మరి తనకు తెలిసిన వాక్యంలో నుంచి అతడు ఎంత తీసుకోగలిగాడు, తనకు తెలిసిన వాక్యాన్ని అతడు ఎంత పాటించగలిగాడు, అది దేవుడు ఆలోచిస్తాడు. అంటే ఒక వ్యక్తికి ఉన్న వాక్య పరిజ్ఞానమును బట్టి ఆ వ్యక్తి ఎంతవరకు వాక్యానుసారంగా జీవించగలిగాడో, ఎంతవరకు వాక్యాన్ని అనుసరించాడనేది అక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి న్యాయపీఠం మీద ప్రభు ఆసీనులై ఉంటారు. 100% న్యాయం తీరుస్తాడు. సజీవులకి మృతులకి తీర్పు తీరుస్తాడు. ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వారికి వస్తుంది. ఓకే, అయితే ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది మనం ఆలోచిస్తే ప్రియులారా, సంఘం ఎత్తబడిన తర్వాత జరిగిద్ది అన్నమాట. ఎప్పుడు ఈ తీర్పు జరిగేదంటే సంఘం ఎత్తబడిన తర్వాత. సంఘం భూలోకములో ఉండగా తీర్పు జరగదు, అర్థం చేసుకోండి. ముందు సంఘం ఎత్తబడి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల కాల వ్యవధిలో న్యాయపీఠం దగ్గర ఈ తీర్పు జరిగిద్ది. విషయం ఏంటంటే,
సంఘం ఎత్తబడిన వెంటనే మధ్యాకాశమునకు వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తునందున్న మృతులు సజీవులు ఇద్దరు కలుసుకొని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. సో ఎత్తబడిన సంఘం న్యాయపీఠం దగ్గరికి వెళితే విడిచిపెట్టబడినటువంటి మానవ జాతిని అంత్యక్రీస్తు అనేవాడు ఒక రాజుగా, నియంతగా, క్రూర మృగంగా ఉండి పరిపాలిస్తాడు. ఎత్తబడిన సంఘం క్రీస్తు చేతుల్లోకి వెళితే విడిచిపెట్టబడిన గుంపు అంత్యక్రీస్తు చేతుల్లోకి వస్తుంది. అప్పుడు ఎత్తబడిన సంఘాన్ని ప్రభు న్యాయపీఠం దగ్గర నిలబెట్టి వారికి తీర్పు తీరుస్తూ బహుమానాలు ఇస్తారు. విడిచిపెట్టబడినటువంటి గుంపుని అంత్యక్రీస్తు నాశనం చేస్తూ హింసిస్తూ ఉంటాడు. అదే సమయంలో భయంకరంగా 7 సంవత్సరాలు ఈ భూమి మీదకి వస్తాయి. దాన్నే మనం 7 ఏళ్ల శ్రమల కాలం అని పిలుస్తారు. ఎప్పుడు సంఘం ఎత్తబడి న్యాయపీఠం మీద ఉండగా, విడిచిపెట్టబడిన గుంపు అంత్యక్రీస్తు చేతుల్లో ఉండగా అదే సమయంలో 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు వస్తాయి. అదే సమయంలో 2 సాక్షులు భూమి మీదకు దిగొచ్చి 3.5 సంవత్సరాల కాలం సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఇవన్నీ సేమ్ టైం జరుగుతాయి. ఎప్పుడంటే ఇది సంఘం ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాల కాల వ్యవధిలో మధ్యాకాశంలో ఈ విషయాలు జరుగుతూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఎత్తబడిన సంఘం న్యాయపీఠం దగ్గర ఉంది. విడిచిపెట్టబడిన గుంపు అంత్యక్రీస్తు చేతుల్లో ఉంది. విడిచిపెట్టబడినటువంటి మానవ జాతి మొత్తానికి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు వస్తున్నాయి. అదే సమయంలో 2 సాక్షులు వచ్చి భూమి మీదకి సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యము ద్వారా కూడా చాలామంది రక్షించబడతారు. సాక్షి సమూహం, చాలామంది హతసాక్షులుగా మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా కొంతమంది సాక్షులు, కొంతమంది హతసాక్షులుగా ఎంతోమంది రక్షించబడటం జరుగుతుంది. ఎత్తబడిన సంఘం ప్రశాంతంగా క్రమముగా న్యాయపీఠం దగ్గర బహుమానాలు తీసుకుంటా ఉంటే విడిచిపెట్టబడినటువంటి మానవ జాతి అలజడికి గురవుతుంది. భూలోకమంతా గందరగోళం జరుగుతూ ఉంది. ఓ ప్రక్క మనుషులు పురుగులు చచ్చినట్టు చస్తూ ఉంటే ఏడ్చేవాళ్ళు లేక, పూడ్చేవాళ్ళు లేక మానవ జాతి అలమటించిపోయే రోజులవి. సో ఆ విధంగా న్యాయపీఠం దగ్గర ఎత్తబడిన సంఘం సురక్షితంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటుంది, 7 ఏండ్ల విందులో పాల్గొంటుంది, పెండ్లి కుమార్తెగా స్వీకరించబడుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ న్యాయపీఠం సందర్భం మీరు గమనించాలి. న్యాయపీఠం దగ్గర తీర్పు తీర్చే వ్యక్తి ఎవరు తీర్పు తీరుస్తారు? యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తారు. ఓకే, ఎవరికి తీర్పు తీరుస్తారు? సంఘానికి. యేసుక్రీస్తు తన సంఘాన్ని తీర్పు తీర్చుకుంటున్నాడు, అంతేనా? ఆ సంఘంలో ఎవరు ఉంటున్నారు? క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు 2 వరుసలుగా నిలబడుతున్నారు. ఓకే, ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? మధ్యాకాశంలో న్యాయపీఠం దగ్గర జరుగుతుంది, అవునా? సో ఎప్పుడు జరుగుతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాల వ్యవధిలో జరుగుతుంది. ఆ న్యాయపీఠం దగ్గర ఏమవుతుంది? సంఘము పెండ్లి కుమార్తెగా స్వీకరించబడుతుంది. ఎవరికి రావాల్సిన బహుమానాలు వారికి ఇస్తారు. అయితే అసలు ఈ న్యాయసింహాసనం తీర్పు ఎందుకు జరుగుతుంది? ఇది జరగవలసిన అవసరత ఏంటి అని మనం ఆలోచిస్తే, అవును, ఎందుకు జరుగుతుందంటే ప్రియులారా, మరి దేవుని సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి కదా. ఆ పాయింట్ కొంచెం ఆలోచించండి. దేవుని సార్వత్రిక సంఘంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా న్యాయం జరగాలి కదా. కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ధనికులు ఉండొచ్చు, అవునా? కొంతమంది తెలివి కాళ్ళు ఉంటారు, కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది చదువుకుని ఉంటారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి వాక్య పరిజ్ఞానం తెలుసు, కొంతమందికి వాక్య పరిజ్ఞానం తెలీదు. ఇలాంటి అనేకమైన భేదాలు ఉన్నాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చంపబడ్డ వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్ద వయసులో చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రకృతి వైపరీత్యాలను బట్టి చనిపోయిన ఉంటారు. సో మొత్తానికి రకరకాల భేదాలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ న్యాయం జరగాలి కదా. ఏమండి, వీళ్ళకి న్యాయం జరగాలి కదా. ఒక వ్యక్తి చిన్న వయసులో చనిపోయాడు, ఈ వ్యక్తికి న్యాయం జరగాలి. ఒక వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు, ఆ వ్యక్తికి న్యాయం జరగాలి. ఒక వ్యక్తి భూలోకంలో ఎంతో శ్రమ పొంది హతసాక్షిగా చనిపోయాడు, అతనికి న్యాయం జరగాలి. ఒక వ్యక్తి ప్రభు కొరకు ఎంతో సాక్షిగా బ్రతికాడు, సువార్త ప్రకటించాడు, నశించిపోతున్న ఆత్మలను రక్షించాడు, మరి అతనికి న్యాయం జరగాలి. ఒక వ్యక్తి ఎన్నో హింసలు పొందాడు, చేనిపించుకున్నాడు, మరి ఇతనికి న్యాయం జరగాలి. సో ఒక విధంగా మనం ఆలోచిస్తే దేవుని సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే న్యాయ తీర్పు జరగాలి, అంతే కదా. న్యాయం ఎప్పుడు జరిగిద్ది? న్యాయ తీర్పు జరిగినప్పుడే న్యాయం జరిగిద్ది. అందుకే యేసుక్రీస్తు వారు న్యాయపీఠం మీద కూర్చుంటారు.
ఆయన న్యాయ తీర్పు తీరుస్తారు. తండ్రి అయిన దేవుడు అధికారమును ఆయనకిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు నిష్పక్షపాతంగా తన సంఘానికి న్యాయం చేస్తాడు. కాబట్టి అప్పుడు మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులు ఆయన తుడిచివేస్తాడు. కొంతమంది ఆ ప్రతిఫలాన్ని చూసినప్పుడు వారికి రావలసిన బహుమానం వస్తుంటే అన్ని కోట్ల మందిలో వారి పేరు పెట్టి పిలుస్తూ ఉంటే, ప్రభు పేరు పెట్టి పిలిచి పొగుడుతూ ప్రశంసిస్తూ ఉంటే కళ్ళమట్టి నీళ్లు రాలుతూ ఉంటాయి. ఏమిటో తెలుసా? అవి ఆనంద బాష్పాలు. మనిషికి దుఃఖం ఎక్కువైనా కన్నీళ్ళు వస్తాయి, సంతోషం ఎక్కువైనా కన్నీళ్ళు వస్తాయి. అవును, ఎందుకంటే మనిషి తట్టుకోలేడు. దుఃఖం ఎక్కువైతే తట్టుకోలేక బోరుని ఏడుస్తాడు దుఃఖంతో. సంతోషం ఎక్కువైతే తట్టుకోలేక కృతజ్ఞతతో కన్నీళ్లు రాలుస్తాడు. సో న్యాయపీఠం దగ్గర ఏం జరుగుతుంది ఆలోచిస్తే మరి 2 రకాల కన్నీళ్ళు వస్తాయి అనిపించింది. కొంతమంది న్యాయపీఠం దగ్గర వాళ్ళు బహుమానాలు పోగొట్టుకుంటున్నప్పుడు, అవమానం జరిగినప్పుడు, లేక తల దించుకునే పరిస్థితి వచ్చినప్పుడు, సరిగా వారి ప్రవర్తన లేనప్పుడు దుఃఖం ఎక్కువైపోయి కళ్ళపట్టి నీళ్లు కారుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఎందుకు ఇలా జీవించానా అని. కొన్నిసార్లు వాళ్ళకి తలెత్తుకునే పరిస్థితి లేదనుకోండి, లేకపోతే దేవుని ఎదుట వాళ్ళ ప్రవర్తన సరిగా లేదనుకోండి. ఆ సమయంలో ఏమవుతుంది? ఆ దుఃఖాన్ని తట్టుకోగలరా? ఆ బాధ ఆపుకోగలరా? ఓర్చుకోగలరా? నో. సో దుఃఖం ఎక్కువై కళ్ళమట్టి నీళ్లు రాలుస్తుంటారు. మరికొంతమంది తలెత్తుకొని ధైర్యంగా నిలబడి సంతోషం ఎక్కువై ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటారు. అవును, న్యాయపీఠము దగ్గర కన్నీరు కారేది ఖాయం. దుఃఖముతో కొంతమందికి కన్నీరు, సంతోషముతో మరికొంతమందికి కన్నీరు కారుతాయి. అందువల్ల మనం ముందుగానే ఆలోచించుకోవాలి. న్యాయపీఠం అనేది ఒకటి ఉంది, ఓకే. న్యాయపీఠం యొక్క సందర్భం కూడా మనకు తెలుసు, ఓకే. రెండవ రాకడకు ముందు అది జరుగుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో జరుగుతుంది. 7 సంవత్సరాల కాలం తీసుకుంటుంది. ఈ 7 సంవత్సరాల కాలంలో మరి 2 రౌండ్లుగా ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనం వెళతాం, అంతేనా? మొదటిసారి మన జీవితమును గురించి ఆయనకి మనం లెక్క అప్పగించాలి. రెండవసారి దేవుడు మనకిచ్చే బహుమానాలు మనం తీసుకుంటాము. దేవుడు మనకి ఏ ప్రతిఫలం అయితే ఇస్తారో ఆ ప్రతిఫలాన్ని మనం తీసుకొని, లేక ఆ పదవులు మనం తీసుకొని ఏం చేస్తాం? చక్కగా 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశిస్తాం, నూతన సృష్టిలో ప్రవేశిస్తాం. మహిమ గల సింహాసనం ఎదుట సంతోషిస్తాం. మహిమ శరీరాలతో ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. న్యాయపీఠం దగ్గర దేవుడు మనకిచ్చే ప్రతిఫలాలు ఎక్కువ తక్కువ మాత్రమే కాకుండా అవి శాశ్వత ప్రతిఫలాలుగా ఉంటాయి. ఇప్పుడు దేవుడు మనకిచ్చే ప్రతిఫలం కొద్ది కాలం అనుకోండి, ఎట్టొకటి ఓర్చుకోవచ్చు, సహించుకోవచ్చు. కానీ న్యాయపీఠం దగ్గర ప్రభు మనకిచ్చే ప్రతిఫలాలు స్థిరమైన ప్రతిఫలాలు, శాశ్వతమైన ప్రతిఫలాలు. అక్కడ దేవుడు నీకు ఏది ఇస్తే అదే శాశ్వతం. దేవుడు నీకు ఒక మంచి భవనం ఇచ్చాడు, అది శాశ్వతం. దేవుడు నీకు చిన్న గుడిసి ఇచ్చాడు అనుకోండి, అంటే ఉదాహరణ చెప్తున్నా, ఇంకా అదే శాశ్వతం. దేవుడు ఒకరికి పెద్ద పదవి ఇవ్వచ్చు, ఒకరికి చిన్న పదవి ఇవ్వచ్చు, ఒకరికి ఒక మంచి కిరీటం ఇవ్వచ్చు, ఒకరికి ఏ కిరీటం ఇవ్వకపోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ న్యాయపీఠం దగ్గర దేవుడు ఏది మనకిస్తాడో, ఏ ప్రతిఫలాలు మనకు ఇవ్వబడతాయో అవి స్థిరముగా ఉంటాయి. ఆ ప్రతిఫలాలు శాశ్వత కాలం నిలిచి ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే న్యాయపీఠం అనేటువంటిది మన మనసులో గుర్తుండాలి. న్యాయపీఠం దగ్గర నిలబడాలి అనేటువంటి ఆలోచన, ఆ భయము మనకు ఉండాలి. ఒకరోజు నేను న్యాయపీఠం దగ్గర నిలబడాలి, అప్పుడు నేను తలెత్తుకుంటానా, తల దించుకుంటానా? అక్కడ నాకు ఘనత వస్తుందా, సిగ్గు కలుగుతుందా, అవమానం కలుగుతుందా? నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవిత వైఖరి ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉన్నాయి అని ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. మరో విషయం చెప్పమంటారా? దేవుని దగ్గర మనం నిలబడి లెక్క అప్పగించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అవి నేను వచ్చే కార్యక్రమాల్లో మీకు చెప్తా. ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు న్యాయపీఠం దగ్గర యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు సంఘమంతా ఆయన ఎదుట నిలబడింది అనుకోండి, ఊహించుకోండి. అప్పుడు దేవుడు ఏ ఏ విషయాల గురించి మనల్ని లెక్క అడుగుతాడు? ఒక క్వశ్చన్ పేపర్ లాగా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయింది అనుకోండి, ఆన్సర్ చేయటం ఈజీగా ఉంటుంది కదా. అలాగే న్యాయపీఠం దగ్గర దేవుడు ఏ ఏ విషయాల గురించి మనల్ని లెక్క అడుగుతాడో మనకు ముందే తెలిస్తే మనం సిద్ధపడవచ్చు, జాగరూకత కలిగి ఉండొచ్చు, మనం తగు రీతిగా మనం సిద్ధపాటు కలిగి ఉంటాం.
కనుక న్యాయపీఠం దగ్గర ప్రభు ఏ విషయాల్లో మనల్ని లెక్క అడుగుతాడో మనకు తెలిసి ఉండాలి. అలాగే ఏ ప్రతిఫలాలు ఆయన మనకి ఇస్తాడో కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇదంతా జరగబోతున్న విషయం. చాలామంది ఏమనుకుంటున్నారంటే రెండవరా అక్కడ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు కొంతమంది. ఈలోపు మనం చనిపోతాం కదా, చనిపోతే మట్టిలో కలిసిపోతాంలే, దుమ్ములో దుమ్ము అయిపోతాం, గాలిలో గాలి అయిపోతాం, చచ్చినాక తక్కిడో బిక్కుడు ఎవడు చూసి వచ్చాడురా అనుకుంటారు కొంతమంది. అంటే కొంతమందికి ఏంటంటే అసలు దేవుడి మీద విశ్వాసం ఉందో లేదో అర్థం కావట్లా, మరి భవిష్యత్తుని గురించి ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లా, మరి లెక్క అప్పగించాలనే విషయం అసలు గుర్తొస్తుందా, లెక్క అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారా, మన మనస్సాక్షి ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మనం సరిచేసుకునే పరిస్థితి మన దగ్గర ఉందా, లేకపోతే మనం ముసుగులో ఉంటున్నామా, మనస్సాక్షిని చంపుకున్నామా, వాత వేసుకొని జీవిస్తున్నామా, ఎలా ఉంటున్నామో అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ మనల్ని ఒప్పిస్తున్నప్పుడు మనం సరిచేసుకోగలుగుతున్నామా, దైవ సేవకులు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం సరిచేసుకోగలుగుతున్నామా, దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకోగలుగుతున్నామా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం తీసుకోగలుగుతున్నామా, ఇదంతా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ప్రియులారా, ఒకరోజు న్యాయపీఠము దగ్గర మనం హాజరవ్వాలి, తీర్పులో నిలబడాలి, దేవునికి లెక్క అప్పగించాలి. కాకపోతే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే న్యాయపీఠం దగ్గర నిలబడిన వాళ్ళు ఎవరు కూడా నరకానికి వెళ్ళరు. అర్థం చేసుకోండి, న్యాయపీఠం దగ్గర మనం నిలబడినప్పుడు నరకానికి వెళ్ళాం. వాస్తవానికి దీన్ని తీర్పు అనకూడదు, దీన్ని బహుమతుల ప్రధాన కూటం అంటారు, ప్రైజల్ డిస్ట్రిబ్యూషన్. ఇది బహుమతుల ప్రధాన కూటం. దేవుడు మనకి ప్రైజులు ఇవ్వటానికి అక్కడ నిలబెడుతున్నాడు, మనకు న్యాయం చేయటానికి. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి కనుక ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి. కాబట్టి ఆ స్థలంలో మనకి న్యాయం జరిగిద్ది అన్నమాట. ఒకవేళ ఇప్పుడు నీకు న్యాయం జరగకపోవచ్చు, న్యాయం జరిగినా నీకు తృప్తి కలగకపోవచ్చు, కానీ న్యాయపీఠం పట్ల మనకి విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. అక్కడ మనం న్యాయాన్ని పొందుకుంటాం, తృప్తి సంతోషాన్ని పొందుకుంటామని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏంటంటే ఈ లోకములో జీవిస్తుండగానే ఈ న్యాయపీఠమును గురించిన అవగాహన కలిగి ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకొని ఏ విషయాల్లో దేవునికి మనం లెక్క అప్పగించాలో ముందుగానే తెలుసుకొని ఆయా విషయాలలో మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా దేవునికి లెక్క అప్పగించేటట్టుగా ఉండాలి, జవాబుదారితనం కలిగి ఉండాలి, స్పందన కలిగి ఉండాలి. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదు. ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, మన నామకార్థ క్రైస్తువులు ఉన్నారు, అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, వేషధారులు ఉన్నారు. పరిస్థితి ఏంటి? ఇందులో ఎత్తబడే సంఘమే న్యాయపీఠం దగ్గరికి వస్తుంది. న్యాయపీఠం దగ్గర మనం నిలబడగలమా, మంచి ప్రతిఫలం తీసుకోగలమా, అది ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ రక్షణ పొందనోళ్ళు రక్షణ పొందుకొని, రక్షణ పొందినోళ్ళు ఎత్తబడే సంఘము కొరకు, న్యాయపీఠం కొరకు ఎదురు చూసే పరిస్థితి కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.